ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈనాడు అతిథులను ఆదరించడంలో వారికి చేయవలసిన మర్యాదలను గురించి, పరాయి వారిని ఆదరించడం గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తున్నది అనేది మనం వాక్యంలో ధ్యానం చేద్దాం. పునీత పౌలు గారు రోమిలకు రాసిన లేఖ 12వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదాం. అవసరంలోనున్న సోదరులను ఆదుకునుడు, అతిథి సత్కార్యములను ఆచరింపుడు. చూడండి, వాక్యం చెప్తున్నది అతిథి సత్కార్యాలను ఆచరించాలి. అతిథులుగా మన ఇంటికి వచ్చిన వారికి మనం చేయవలసిన మర్యాదలన్నీ కూడా చేయాలని వాక్యము చెప్తూ ఉన్నది. అదే విధముగా పునీత పౌలు గారు హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 2వ వచనము మనం చూసినట్లయితే, పరాయి వారికి ఆతిథ్యం మస్కట్లో అశ్రద్ధ చేయకుడు, దాని వలన కొందరు తమకు తెలియకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. చూడండి ప్రియా దేవుని సంగమా, వాక్యం చెప్తున్నది పరాయి వారికి మన ఇంటికి వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వడానికి మనం వెనుకంజ వేయకూడదు. అలాగా తెలియకుండానే కొంతమంది దేవదూతలకు కూడా ఆతిథ్యం ఇచ్చారని వాక్యం చెప్తున్నది. ఎవరు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారని మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే, ఆదికాండము 18వ అధ్యాయము 2 నుంచి కొన్ని మాటలు మనం చదివినట్లయితే, అతడు తల ఎత్తి చూడగా దాపున 3 మనుషులు నిలబడి ఉండిరి. వెంటనే అబ్రహాము గుడారము వాకి నుండి పరిగెత్తుకుపోయి వారి ఎదుట సాగిలపడెను. అతడు వారితో, ఈ దాసుడు మీ కృపకు పాత్రుడైనచో మా ఇంటిని సందర్శింపుడు, ఈ సేవకుని దాటిపోవద్దు. చూడండి ప్రియా దేవుని సంగమా, విశ్వాసులారా, అబ్రహాము ఒక గుడారం వాకిడి దగ్గర ఉన్నప్పుడు ఒక 3 మనుషులు కనబడినప్పుడు వారికి ఆతిథ్యం ఇవ్వడానికి పరుగున వెళ్ళి వారిని తన ఇంటికి పిలుచుకొని వస్తూ ఉన్నాడు. ఆ 3 మనుషులు ఎవరో బాటసారులను అనుకుంటూ ఉన్నాడు. కానీ ఆ వచ్చిన 3 కూడా దేవుని యొక్క దేవదూతలని అబ్రహాముకు తెలియదు. అందుకే పౌలు గారు చెప్తున్నారు, కొందరు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారని. చూడండి, ఇక్కడ అబ్రహాము ఆ 3 దేవదూతలను కూడా తన ఇంటికి పిలుచుకొని వెళ్ళి ఇది చక్కనైన భోజనాన్ని సిద్ధము చేసి వారు కాళ్ళు కడిగి వారు భుజించినంత వరకు కూడా వారి దగ్గర ఉండి సపర్యాలు చేసినట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం. అంతగా అబ్రహాము వారిని ఆదరించడం వలన దేవుడు అక్కడ అబ్రహామునకు ఒక దీవెన ఇస్తూ ఉన్నాడు. ఆ దీవెన ఏంటంటే, ఇదిగో చూడండి, నేను మరలా ఇదే ఏడికి సంవత్సరం తర్వాత ఇక్కడికి వస్తాను. అప్పుడు వచ్చినప్పుడు నీ భార్య అయిన సారా ఒక పండంటి బిడ్డను కని ఉంటుందని చెప్పి అబ్రహామును దీవిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మనం పరాయి వారికి ఆతిథ్యం ఇవ్వటంలో మనం వెనుకంజ వేయకూడదు. మన ఇంటికి వచ్చిన అతిథులను మనము ఆదరించాలని బైబిల్ గ్రంథం మనకి బోధ చేస్తూ ఉంది. ఇంకను మనము వాక్యంలో చూసుకున్నట్లయితే ఆదికాండము 24వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినట్లయితే, కావలసినంత గడ్డి పశుగాసము మాకున్నవి, మీరు రాత్రి బస చేయుటకు చోటు కలదు అని చెప్పాను. చూడండి, రిబ్కా దూర ప్రాంతం వచ్చినట్టు ఇస్సాకునకు అబ్రహాము సేవకునికి ఆతిథ్యం ఇస్తూ ఉన్నది. అక్కడ ఆతిథ్యం ఇవ్వడం వలన లాభాను కూడా ఇస్సాకును ఆ యొక్క సేవకుని తీసుకుని వెళ్ళి ఆతిథ్యం ఇవ్వడం వలన దేవుడు అద్భుత రీతిగా రిబ్కాకు ఇస్సాకుకు వివాహము చేసినట్లుగా మన వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయములో మనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక స్త్రీ, సూనేం అనే ఒక నగరంలో ఒక స్త్రీ యొక్క ఎలీషా ప్రవక్తకు ఆతిథ్యం ఇస్తూ ఉన్నది. ఆ ఆతిథ్యం ఇవ్వడం వలన ప్రవక్త ప్రతిసారి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆమె ప్రవక్తకు తగినటువంటి సపర్యాలు, తగినటువంటి అతిథి సత్కార్యాలన్నీ కూడా చేయడం వలన గొడ్రాలైనటువంటి ఆమెకు దేవుడు మంచి బిడ్డనిచ్చినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. మరలా అదే బిడ్డ వ్యాధి వలన చనిపోయినప్పుడు మరలా ప్రవక్తను పిలిపించి ప్రవక్త ద్వారా దేవుడు అద్భుత రీతిగా ఆ బిడ్డకు మరలా జీవాన్ని ఇచ్చినట్లుగా కూడా మన వాక్యములో మనం చూస్తున్నాం. ఇదే విధముగా అతిథి సత్కార్యాలు, అతిథులకు చేయవలసిన సపర్యాలు చేస్తే దేవుడు మన జీవితంలో కూడా అనేక మేలులు, ఆశ్చర్య కార్యాలు చేస్తారని చెప్తూ ఉన్నారు. నూతన నిబంధనలో చూసినట్లయితే జక్కయ్య తన ఒక సుంకరి పాపాత్ముడు అయినప్పటికీ తన ఇంటికి యేసు ప్రభు వారిని అతిథిగా ఆహ్వానించారు. అతిథిగా ఆహ్వానించినప్పుడు తన పాపమునంతటిని కూడా ఒప్పుకున్నప్పుడు ప్రభు వారి యొక్క పాపాత్ముల ప్రథముడైనటువంటి జక్కయ్యకు రక్షణ ఇస్తున్నారు. తన కుటుంబానికి కూడా
రక్షణ ఇచ్చినట్లుగా మనము వాక్యంలో చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అదే విధముగా యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి మనం చూసినట్లయితే అక్కడ కానా అనే పల్లిలో జరిగిన వివాహానికి యేసు ప్రభు వారిని శిష్యులను మరియమాతను వాళ్ళ అతిథులుగా ఆహ్వానించారు. అతిథులుగా ఆహ్వానించినప్పుడు వారి యొక్క ఆతిథ్యాన్ని బట్టి దేవుడు వారి జీవితంలో కూడా అద్భుతాన్ని చేస్తూ ఉన్నాడు. అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు ప్రభువు వారు అద్భుత రీతిగా నీటిని ద్రాక్షారసముగా మార్చి ఆ కుటుంబం మీదకి రావాల్సిన నిందను, ఆ కుటుంబం మీదకి రావాల్సిన అవమానాన్ని తొలగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే విధముగా బెతానియా అనే గ్రామంలో మరియమ్మ, మార్తమ్మ, లాజరు అనేటువంటి ముగ్గురు సోదరులు ఉన్నప్పుడు ప్రభువారు ఎప్పుడు ఆ గ్రామానికి వెళ్ళినా మరియమ్మ, మార్తమ్మ ప్రభువారికి ఆతిథ్యం ఇచ్చినట్లుగా లోకాసు వార్త 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభువారికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు ప్రభువారు ఆ కుటుంబంలో అనేక మేలులు చేశారు. ఆ కుటుంబం ఎంతగానో దీవించబడింది. ఇదిగో లాజరు వ్యాధిగ్రస్తుడై మరణించినప్పుడు ప్రభువారు ఆ గ్రామంలో లేకపోయినప్పటికీ మరలా లాజరు చనిపోయిన 3 రోజుల తర్వాత ప్రభువారు ఆ గ్రామానికి వచ్చినప్పుడు మరలా అద్భుత రీతిగా చనిపోయినటువంటి లాజరుకు మరలా జీవాన్ని ఇచ్చినట్లుగా మన వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక మనము ఇటువంటి అతిథులకు మనము అతిథి సత్కార్యాలు చేసినప్పుడు, దేవుని సేవకులకు మనము అతిథి సత్కార్యాలు చేసినప్పుడు, దేవుని మన గృహానికి ఆహ్వానించి అతిథి సత్కార్యాలు చేసినప్పుడు దేవుడు మన జీవితంలో అనేక మేలులు కుమ్మరించినట్లుగా మన వాక్యం చెప్తున్నది. చూడండి, బిడ్డలు లేనటువంటి వారికి అతిథి సత్కార్యాలు చేయడం వల్లనే దేవుడు బిడ్డలు ప్రసాదించినట్లుగా, చనిపోయిన వారికి మరలా జీవం ఇచ్చినట్లుగా, పాపాత్ములకి రక్షణనిచ్చినట్లుగా, చెడిపోయిన వారిని బాగు చేసినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం అనుకోవచ్చు, ప్రభువారు ఇంకా ఎక్కడ ఉన్నారు, ఆయనను మనము ఏ విధముగా ఆహ్వానించగలమని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ వాక్యం చెప్తున్నది మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనము, ఈయన సహోదరులో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇది చేసినప్పుడు అవి నాకు చేసిరని మీతో నిశ్చయముగా నేను చెప్పుచున్నానని ప్రభువారు చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మన ఇంటికి వచ్చినటువంటి పేదవారును, అనాథులను, విధవలను, ఏమీ లేని వారిని మనం వారిని ఆదరించినప్పుడు ప్రభువునకు ఆదరించినట్లే. మన ఇంటికి వచ్చిన చుట్టాలతో, బంధువులతో మన స్నేహముగా మెలిగినప్పుడు వారి యొక్క ఆదరణను బట్టి దేవుడు మనల్ని దీవిస్తాడు. ఎందుకంటే వాక్యం ఖచ్చితంగా చెప్తున్నది, అతిథి సత్కార్యాలను మనము ఆచరించాలి. చూడండి, ఇంకా చివరిగా లోకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యము చెప్తూ ఉన్నది, పరులకు మీరు వసగుడు, మీకు వసగబడును, కుదించి అదిమి పొర్లిపో నిండు కొలమానముతో వసగబడును, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు కొలవబడును అని యేసు పలికెను. చూడండి ప్రియ దేవుని సంగమా, ఇలాంటి వాక్యాన్ని ఆలకిస్తున్న మనము వాక్యం అనేక మంది పొందుకునేటువంటి మేలులను మనము కూడా పొందుకోవాలంటే పరులకు సహాయం చేయాలి, అతిథులను ఆదరించాలి, అవసరంలో ఉన్న వారికి మనము ఇవ్వాలి. ఎందుకంటే చూడండి, మనం పరులకు ఇస్తే దేవుడు మనకిస్తాడు. మనము పరులకు కొద్దిగా ఇస్తే ఇక్కడ చూడండి వాక్యం ఏమని చెప్తున్నది, కుదించి అదిమి పొర్లిపో నిండు కొలమానముతో దేవుడు మనకిస్తాడంట. మనం సంతోషంతో ఇస్తే సంతోషంతో దేవుడు మనకిస్తాడు. మనం ఏ విధంగా ఏ కొలతతో కొలుస్తామో అదే కొలతతో దేవుడు మనల్ని కొలుస్తాడు, మనల్ని దీవిస్తాడని వాక్యం చెప్తున్నది. కనుక క్రైస్తవులమైన మనము అతిథి సత్కార్యాలు చేస్తూ పరులకు చేతనంత సహాయం చేయాలని, ఆ దేవుని ద్వారా అనేక దీవెనలు పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి కొద్ది వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగుణుడా, మహాస్తుతికి పాత్రుడా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా వందనాలు, మారిన దేవుడా, మార్పు చెందని వాడా స్తోత్రాలు. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, నీకే వందనాలు తండ్రి. ఇదిగో దేవ, అతిథి సత్కార్యముల గురించి నన్ను మాతో మాట్లాడేవు దేవా. కొందరు తెలియకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారని వాక్యం సెలవుస్తున్నది. అబ్రహాము తన యొక్క ఆతిథ్యాన్ని బట్టి దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చి అనేక మేలు పొందుకున్నాడు తండ్రి. ఇదిగో దేవ, జక్కయ్య నీకు ఆతిథ్యం ఇచ్చి దేవ మేలు పొందుకున్నాడు. ఇదిగో తండ్రి, ఇంకను మరియమ్మ, మార్తమ్మ, లాజరు నీకు ఆతిథ్యం ఇచ్చి దేవా నీ నుంచి మేలు పొందుకున్నారు తండ్రి. మేము కూడా
అదిగో తండ్రి, ఈ కచ్చెలుపులు ఏ ఒక్కనికైనా సహాయం చేసినట్లయితే నాకు సహాయం చేసినట్లని నీ వాక్యం ద్వారా చెప్పినట్లుగా మేము దేవా అవసరతలు ఉన్న వారిని ప్రతి ఒక్కరిని ఆదుకొని నీ చిత్తాన్ని నెరవేర్చి నీకు సాక్షిగా నిలబడడానికి నీ కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, విశ్వాసులారా, ఈ పరిచర్య మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులు కావడానికి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి వాక్యం అందించేలాగా మీ ప్రయత్నం చేయాలని ప్రభు పేరిట మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. సర్వశక్తి గల పిత, పుత్ర, పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్.